జనతా పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి పనిచేసేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి పథకాలు ఏమున్నావో ఎక్కడ కూడా ఒక బ్రేక్ లేకుండా నిధులు కంటిన్యూగా విడుదల చేస్తుంది. ఎప్పుడు బ్రేక్ పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం దానికి సరైనటువంటి నిధులు వాటికి జమకూరన్నప్పుడే ఆ పథకాలు పెండింగ్లో పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మనము నిరుపయోగంగా నిధులను ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితిలో ఉండేటంటే మనకే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మన ప్రాంతానికే నష్టం జరుగుతుంది. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఆడ డబ్బులు పెట్టినా మీ ముందర మీరు కూడా జమ చేయండి, కలిసి పని చేయండి అంటే మనం మీరు జమ చేయడానికి సిద్ధంగా లేకుంటే అభివృద్ధి అనేటటువంటిది మనం మన ప్రాంతాలను చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. అభివృద్ధి గురించి మాట్లాడండి. పార్టీలు వేరే కావచ్చు, రాష్ట్రంలో మీరుండొచ్చు, కేంద్రంలో మేముండొచ్చు. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికల వరకు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసం కలిసిమెలిసి పనిచేసి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు పోవాలి. కానీ అధికారాలు ఎవ్వరికి శాశ్వతం కాదు, అధికారాలు ఎవ్వరికి శాశ్వతం కాదు. ఇప్పుడు గెలిచిన వాళ్ళు మళ్ళీ గెలుస్తారంటటువంటిది ఎక్కడ లేదు. ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ వాళ్ళే వస్తామంటటువంటిది ఎక్కడ లేదు. గతంలో 10 ఏళ్ళు ఉన్నోళ్ళు 30 ఏళ్ళు మేమే అన్నారు. ప్రజలు ఏ విధంగా తిరస్కరించినో మనం చూసినాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం మాటలు చెప్పొచ్చింది? మార్పు 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 కోసం ఓటేయండి, మార్పు కోసం మమ్మల్ని మాకు ఓటేయండి, మార్పు చూపిస్తాం, మార్పు తెస్తాం. ఏం మార్పు తెచ్చిండ్రు? ఏం మార్పు చూపించిండ్రు? వాళ్ళు చేసిన అవినీతి కూపంలోనే వీళ్ళు కురుకుపోతున్నారు. వాళ్ళు ఇంతకుముందు దందలు చేసి ఏదో మట్టి దందలు, ఇసుక దందలు, బట్టి దందలు, ఇటుక బట్టి దందలు ఇవన్నీ చేసి ఏ విధంగా అవినీతి దందాలు చేసిండ్రో ఇప్పుడు ఉన్న వాళ్ళు అదే పని చేస్తున్నారు. మార్పు ఎక్కడ? మార్పు ఏది? మార్పు అభివృద్ధిలో మార్పు చూపించిండ్రా? అవినీతిలో మార్పు చూపించిండ్రా? ఎక్కడ మార్పు? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది? ప్రజలను మటుకు అమాయకులను చేసి మోసం చేసిరు తప్ప మీరు చేసిన మార్పు ఏమీ లేదు. వాళ్ళ స్టైల్లో మోసం చేస్తే మీరు స్టైల్లో మోసం చేసి